హాయ్, వెల్కమ్ టు జై స్వరాజ్య టీవీ. ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి 75 రోజులు కావస్తోంది. ఈ 2.5 నెలల కాలంలో రాష్ట్రంలో పలు సంచలన ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిని అడ్డుకునేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా ఆగడం లేదు. ఈ నేపథ్యంలో ఇకపై అలాంటి మరో ఘటన జరిగితే క్రిమినల్ చర్యలు తప్పవని అన్ని శాఖలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అన్ని శాఖల అధిపతులకు ఆదేశాలు ఇచ్చారు. అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పాటు తథ్యమని తేలిపోయాక వరుసగా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న సిబ్బంది పలు చోట్ల కీలక దస్తాలు తగలబెట్టేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన ఫైల్స్ ను ఎక్కడెక్కడో తీసుకెళ్లి మరీ కాల్చేస్తున్నారు. గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పలువురు అధికారుల ఆదేశాలతోనే ఇలా ఫైల్స్ దహనం కొనసాగుతుండటంతో సర్కార్ ఇప్పటికే స్పందించి బాధ్యులపై కేసులు నమోదు చేస్తోంది. అయినా ఈ దహనాలు ఆగడం లేదు. తాజాగా పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి ఫైల్స్ ను కూడా కొందరు దహనం చేసినట్లు ప్రభుత్వం గుర్తించింది. అంతకు ముందు మదనపల్లె సబ్ రిజిస్టర్ ఆఫీస్ కార్యాలయంలో ఫైల్స్ తగలబడ్డాయి. దీనికి ముందు కాలుష్య నియంత్రణ మండలి ఫైల్స్ కూడా కృష్ణా నది కరకట్టపై తగలబెట్టేశారు. ఈ నేపథ్యంలో ఇకపై ఎక్కడైనా ఫైల్స్ తగలబెట్టినట్లు గుర్తిస్తే బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అన్ని శాఖలకు హెచ్చరికలు పంపారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా పేపర్లు తగలబెడితే కఠిన చర్యకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. అలాగే ఉన్నతాధికారులు కూడా ఏ దస్త్రాన్ని తగలబెట్టేందుకు ఆదేశాలు ఇచ్చినా ముందుగా వాటిని స్కాన్ చేసి కంప్యూటర్లో సేవ్ చేసుకున్న తర్వాతే కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇవ్వాలని సిఎస్ సూచించారు. ఇలాంటి చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.